ఉత్తరప్రదేశ్లో ఓ పిల్లగాడు 8 సార్లు దొంగ ఓట్లు వేస్తున్నట్టు ఈవీఎంల కట్క ఒత్తుకుంటా మరీ వీడియో తీసి ఇంటర్నెట్లో ఇడిచిండు కదా. ఇప్పుడు ఆ వీడియో ఎన్నికల ప్రచారం కంటే ఎక్కువ రువ్వడి మీద ఉరుకులాడుతున్నది. సోషల్ మీడియాకే చక్కర్ వచ్చేటట్టు చెడ చక్కర్లు కొడుతుంది. అట్లా ఉరుకుకుంటా వచ్చి కేటీఆర్ సార్ దగ్గర ఆగిందో ఎట్లనో గానీ కేసీఆర్ సారు పుత్రరత్నము తారక రామారావు సార్ కూడా వెంటనే ఆయన ఎక్స్ అకౌంట్లకు ఎక్కిచ్చి ఇట్లా రాసుకొచ్చిండట. అయ్యా కేటీఆర్ గారు, ఒక్క ఓటు వేయవలసిన మనిషి 8 మాటల ఓట్లు గుద్దిండని ఎక్సులకు ఎక్కిచ్చి ఎగురుతున్నావు. మరి మీ ఏలువడలో కూడా ఎంతో మంది లీడర్లు ప్రజల పైసలు అడ్డదారిలో ఎనికేసుకుంటుర్రట. ఆ ముచ్చట కూడా ఏంది సారు, మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే. అయినా ఈసీ అధికారులు ఫోన్లను పోలింగ్ బూత్లకు తీసుకుపోవద్దని చెప్తారు. అసొంటిది ఆ పిల్లగానికి అనుమతి ఎట్లిచ్చిర్రో. అయినా పరదసాటుకు పోయి ఈవీఎం కట్క మీద ఒక పారి ఒత్తంగానే కుయ్యి అని వినవడంగానే రాబాబు నీ ఓటు పడ్డదని పిలవాలనా? 8 ఓట్లు వేసేదాకా కూడా అన్ని మాటల కుయ్యి అని అంటుంటే కూడా ఆ పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని పార్టీల ఏజెంట్ల కాడ నుంచి ఈసీ అధికారుల దాకా ఏం కమాయి చేసినట్టు?